బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరువు పోక మునిపే మన ప్రవర్తనతో మన పనితో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామనే ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారట. ఎలాగో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో ఎప్పటికప్పుడు ఈ విషయం పైన చాలా సీరియస్గా బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. ఇటు స్పీకర్ కూడా ఇప్పటికే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. దాంట్లో ప్రప్రథమంగా అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరనంటే దానం నాగేందర్. సో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారట. స్పీకర్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్తో ఫిరాయించినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా భేటీ జరిపితే ఆ భేటీ పైన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. భేటీకి అటు కడియం శ్రీహరి దూరంగా ఉన్నారట. రాజీనామా చేసేందుకు దానం నాగేందర్ సిద్ధమయ్యాడట. ఎలాగైనా సరే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, తర్వాత గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఆ తర్వాత అటు రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్, ఇలా చూసుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారంతా కూడా ప్రస్తుతానికి ఒక రకంగా భయంగానే ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఉన్న పార్టీ ఏంటో చెప్పుకోలేరు, ప్రభుత్వంలో ఉన్నామా లేమో తెలియదు. ఏ పార్టీ నుంచి గెలిచారంటే బీఆర్ఎస్ నుంచి గెలిచారో కండవాలు కప్పుకున్నారు, కానీ చాలా బలంగా గట్టిగా మేము ప్రభుత్వంతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి వారిది. నిజంగా ఒక ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవాలి. సో సుప్రీంకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టులో కూడా 3 నెలల్లో ఏదో ఒకటి తేల్చమని అటు స్పీకర్కి రిక్వెస్ట్ చేశారు. సో స్పీకర్ చెప్పిన నేపథ్యంలో స్పీకర్ నుంచి ఇప్పుడు నోటీసులు కూడా అందాయి 10 మంది ఎమ్మెల్యేలకి. సో వీళ్ళంతా కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్లో దానం నాగేందర్ ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతానికి వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సో పరువు పోయి మామంతా కూడా మాపై వేటుపడి మా పరువులు కోల్పోయి పరువు పోయే కంటే ముందే ఏదో రకంగా మేము కూడా రాజీనామా చేద్దామనే ఆలోచనతో ఉన్నారట. సో ముఖ్యంగా దానం నాగేందర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలుపొంది అటు మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోయి కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. సో ఆయన పైన చాలా పక్కాగా పకడ్బందీగా అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన వేటు పడడం ఖాయంగా కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే నేను రాజీనామా చేస్తా, నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వండి, ఖైరతాబాద్లో ఎవరిని మీరు అవకాశం కల్పించినా, ఖైరతాబాద్లో ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వండి, నేను గెలుస్తాను, ఖైరతాబాద్లో ఎవరు నిలబెట్టినా కూడా అక్కడ నేను గెలిచే విధంగా వారికి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తానని చెప్పి అటు దానం నాగేందర్ చెప్పినట్టు తెలుస్తోంది. సో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా త్వరలోనే జిల్లాల పర్యటన చేయబోతున్నారు. చాలా బలంగా గట్టిగా చెప్తూ ఉన్నారు, ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రాబోతోంది అని చెప్తున్నారు ఆయన. సో ఉప ఎన్నికల కోసం మేము సిద్ధమయ్యాం, పర్యటన కూడా సిద్ధం చేసుకుంటాం అన్న రకంగా వారంతా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, స్పీకర్ నోటీసులు ఇవన్నీ కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలని భయభ్రాంతకు గురి చేశాయి. అందుకే వారిలో ముఖ్యంగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు రాజీనామా చేసి మరి ఎన్నికలకు దిగాలని చూస్తున్నారట. సో చాలా మంది 10 మంది ఎమ్మెల్యే ఒక వర్షం కూడా ఈ రకంగానే కనబడుతోంది. 10 మంది కూడా మేము రాజీనామా చేస్తాం, మళ్ళీ బరిలోకి దిగుదామనే ఒక ఆలోచనతో ఉన్నారట. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య. సో వీళ్ళంతా కూడా 10 మంది పార్టీ ఫిరాయించారు. 10 మంది పైన ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏ రకంగా మరి సీఎం డిసిషన్ తీసుకున్నారు? సో 10 చోట్ల నిజంగానే ఉప ఎన్నికలు వస్తాయి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రత్యేకంగా నిన్న 10 మంది ఎమ్మెల్యేలు అటు స్పీకర్ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిని భేటీ అవ్వడం ఎలా చూడాలి? 10 మంది రాజీనామా చేయబోతున్నారా? అటు పరువు పోక మునిపే సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పరువు పోక మునిపే దాన్ని చేజెక్కించుకునే ప్రయత్నం, తిరిగి సత్తా చాటే ప్రయత్నం ఈ 10 మంది చేయబోతున్నారా? అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ లో వాళ్ళతో ఆధార్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ 2 రకాలుగా, అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వనుందా, లేదంటే లీగల్ సపోర్ట్ మాత్రమే చేయనుందా, ఇది లేకుంటే నిజంగా ఉప ఎన్నికను ఫేస్ చేద్దామనేటువంటి ఒక వాళ్ళకు మోటివేషన్ ఏమైనా జరిగిందా నిన్న అనేటువంటి చర్చ కొనసాగుతుంది. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే
ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందనేటువంటిది రీజన్. ఒకటి, ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఈ 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, అందులో కొన్ని కోల్పోయి మిగతా స్థానాలు కాంగ్రెస్ దక్కించుకున్న కాంగ్రెస్ కి ఇప్పుడు లాభమే జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరంగా. సో కాంగ్రెస్ నే కోరుకుంటున్నారనేటువంటి చర్చ వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలు అంటే 10కి 10 బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు అందులో సగం స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయినా కూడా సో బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు నమ్మట్లేదు అనేటువంటి ఒక మెసేజ్ ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా పొలిటికల్ గా చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో మనం గతంలో చూసాం, అధికార పార్టీకి చాలా ఎక్కువ శాతం మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు, ఏదో కొన్ని ప్రత్యేక పరిస్థితులు మినహాయిస్తే. సో ఇట్లా ఈ 10 నియోజకవర్గాలు ప్రత్యేక పరిస్థితులే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. మళ్ళీ వీళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ నుంచి గెలిస్తే మళ్ళీ అభివృద్ధి శూన్యం అనేటువంటి ఒక మెసేజ్ ని తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది నియోజకవర్గాల్లో. కాబట్టి అధికార పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాకపోతే నిన్న ముఖ్యమంత్రి వీరితో భేటీ అయిన తర్వాత మొత్తం 10 మందితో సమాచారం ఇస్తే ఒక కడియం శ్రీహరి జ్వరం కారణంగా రారు అంటూ గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది. మొత్తం 9 మందితో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన కూడా భేటీ అయ్యారు. ఒకవేళ మీకు పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటే లీగల్ గా అంతా సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక మెసేజ్, ఒక ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం దృష్టి పెట్టండి అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. మనం గతం నుంచి చెప్తా ఉన్నాం, పక్కాగా వేటు పడే అవకాశం ఉందంటే మాత్రం 4 పైన వేటు పడే అవకాశం ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ 4 పైన వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే దానం నాగేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీగా పోటీ చేసినటువంటి అయితే ఎన్నికల సంఘం దగ్గరనే ఆయనకు సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంది కాబట్టి ఆయన పైన తక్షణం వేటు పడే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే స్పీకర్ నిర్ణయం తీసుకునే కంటే ముందుగానే దానం నాగేందర్ రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కనబరిచారు. మొన్న 3 రోజుల క్రితం పిసిసి చీఫ్ ఆల్రెడీ చిట్చాట్ ఈ అంశాన్ని ధృవీకరించారు మహేష్ కుమార్ గౌడ్. దానం నాగేందర్ ఖైరతాబాద్ కు రాజీనామా చేసి జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తానంటున్నారు. ఖైరతాబాద్ లో గెలిపించే బాధ్యత కూడా ఉప ఎన్నికల్లో పూర్తి నేనే తీసుకుంటాననేటువంటి చర్చ చేస్తా ఉన్నారు. దానికి పార్టీ అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఎందుకు ఆయన జూబ్లీహిల్స్ వైపు దృష్టి పెడతా ఉన్నారంటే జూబ్లీహిల్స్ నుంచి గెలిచేటువంటి అభ్యర్థి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దానం నాగేందర్, ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు క్యాబినెట్ లో లేరు, హైదరాబాద్ నుంచి ఎవరు లేరు, తర్వాత బీసీ సామాజిక వర్గం, ఈ 3 అంశాలు కలిసి వస్తాయనేటువంటి దానం నాగేందర్ పొలిటికల్ ప్లాన్. దాంట్లో భాగంగా ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు ఆయన రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది, ఉప ఎన్నిక రావాల్సి ఉంటుంది. దానం నాగేందర్ రిప్లై ఇచ్చినా ఆయన పైన వేటుపడే అవకాశం ఉంటుంది స్పీకర్ నోటీస్ ఇస్తే. కాబట్టి చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఒకటి లీగల్ సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక భరోసా ఇచ్చారు. 9 మంది పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే హాజరయ్యారో నిన్న, తర్వాత లీగల్ సపోర్ట్ మీ పైన వేటు పడే అవకాశం ఉందంటే లీగల్ సపోర్ట్ అంటూ ధైర్యం చెప్పారు. అడ్వకేట్ జనరల్ కూడా ఈ సమావేశంలో ఇన్వాల్వ్ చేశారు. ఆయన కూడా ఇన్వాల్వ్ కావడంతో మీకు లీగల్ గా అన్ని రకాలుగా మేమే బడ్డనంతా మేమే చూసుకుంటాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసి పంపినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుందో, అర్హతకు ఈ అంశంలో ఎట్లా ముందుకు పోవాలనేటువంటిది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, దీనిపైన పోరాటం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండనట్టు పిలిపించారు. ఇప్పటికే 2 అభ్యర్థులు ప్రకటించారు. ఒకటి స్టేషన్ గన్పూర్ రాజయ్యను ప్రకటించారు, ఆల్రెడీ అభ్యర్థిగా రాజయ్యనే ఇక్కడ నిలబడతారనేటువంటిది. షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ పైన ఆల్రెడీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి. షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ, ఆయనను అనౌన్స్మెంట్ దాదాపు చేసినట్టుగానే 2 నియోజకవర్గాల్లో పర్యటన చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. నెక్స్ట్ అన్ని నియోజకవర్గాల్లో మిగతా 8 నియోజకవర్గాల్లో కూడా విస్తృత స్థాయి సమావేశాలు, అక్కడ అభ్యర్థిని ప్రకటించేటువంటి ఒక సంప్రదాయానికి బీఆర్ఎస్ పూనుకుంటుంది. కేటీఆర్ త్వరలోనే పర్యటించనున్నాను. సో ఈ నేపథ్యంలో సీఎం భేటీ కావడం పైన చర్చ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద నిన్న 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి 9 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాజరయ్యారు. కడియం శ్రీహరి వివిధ కారణాల చేత ఆయన హాజరుగానట్టు తెలుస్తోంది. సో ఈ 9 మందిలో వారంతా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మేమే అన్ని రకాల బాధ్యతలు తీసుకుంటాము, లేకపోతే స్పీకర్ నోటీసులకి సమాధానం ఇవ్వాలా వద్దా, లేకుంటే మేము పార్టీలోనే ఉన్నామని చెప్పాలా, పార్టీలో లేమని చెప్పాలా, సుప్రీంకోర్టు డెసిషన్తో ఎలా ఉండబోతుందని రకంగా వారంతా మాట్లాడుతున్నారట. సో దానం నాగేందర్ మొదటి నుంచి మనం చెప్తుంది ఒకటే, దానం నాగేందర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ దీంట్లో. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది తర్వాత
అటు కాంగ్రెస్లో చేరిపోయి ఎంపీగా పోటీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన పైన చాలా మోస్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతోంది. సో ఆయన కూడా అటు ప్రభుత్వం దగ్గర నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సందర్భంలో నేను రాజీనామా చేస్తాను, ఖైరతాబాద్కి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అంటే నాకు టికెట్ ఇవ్వండి, నేను అక్కడ పోటీ చేస్తాను, పోటీ చేసి ఖైరతాబాద్ ఎవరిని క్యాండిడేట్ నిలిపినా కూడా నేను వారికి సహకరిస్తానని చెప్పి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారట. సో మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తున్న చూడాలి. అడ్వకేట్ జనరల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మరి లీగల్ ఫైట్ కోసం కాంగ్రెస్ సిద్ధమైందా, లేదంటే రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల బరిలో ఉండబోతున్న చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలో ఉండాల్సి వస్తే సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మీరే పార్టీకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ ఇద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.